చాలా దీర్ఘదృష్టితో, చాలా సుదీర్ఘమైనటువంటి ఆలోచనతో ఆయన పేరుకి ప్రాధాన్యత ఇవ్వలేదు. దేనికి ఇచ్చారు? తత్వానికే ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్ళిపోయారు ఆయన. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. సరే, అసలు ఇది చూస్తూ ఉంటే మనకు ఒకటి అనిపిస్తుంటుంది. అసలు కర్మలన్నీ చేసింది నేను కదండి, ఆయన కర్త ఎలా అవుతాడు? భగవంతుడు ఏం చేయడు కదా, ఏం చేస్తాడు అతను? ఏం చేయడు. అసలు తెలిస్తే కదా ఏమైనా చేస్తున్నాడా లేదా అనడానికి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనకి ఎవరికి కూడా భగవంతుడి గురించి తెలియదు. ఏమైనా అడ్రస్ తెలుసా? ఇప్పుడు చూసామా, పలకరించామా, ఆయన ఎప్పుడైనా మనతో ఏమైనా మాట్లాడా? ఏమీ లేదు. ఇవేమీ జరగనప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఇది చేస్తున్నాడని ఎలా మనం నిర్ధారించగలం? కానీ ఇన్ఫరెన్స్ ఉంది, ఒక అనుమాన ప్రమాణం ఒకటి ఉంది మనకు. అంటే కొండ బాగా పొగొస్తుంది అనుకోండి, కొండ మీద నుంచి దూరంగా చూసి ఒరే ఆ కొండకి నిప్పంటుకుందిరా అని అంటారు. కంటికి కనపడేది మాత్రం పొగ, కానీ వీడు చెప్పేదేంటి? నిప్పంటుకుంది అని చెప్తాడు. పక్కవాడు అడిగాడు, ఒరే నిప్పు ఎక్కడ అంటుకుందిరా, తెల్లగా ఏదో పొగ వస్తుందనంటే, ఒరే నిప్పు లేనిదే పొగ రాదు కదా, అక్కడ నిప్పు ఉండి తీరాలి, ఆ పొగ వస్తుందనండి. అర్థమైందండి? అయితే వీడు అనుకున్నాడు, ఓహో ఎక్కడ పొగొస్తే అక్కడ నిప్పు ఉంటుంది, కాబట్టి పొగని చూసి నిప్పుని మనం ఊహించుకుంటాం, నిర్ధారణ చేస్తాం. అలాగనే ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు, భగవంతుడు ఏమై ఉన్నాడు, ఇవన్నీ మనకు తెలియకపోయినా ఆయన చేసేటువంటి పనులని మనం అనుభవించేటువంటి అనుభవాల ద్వారా ఆయన్ని మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ ఎలా? కర్మలనేవి మనం చేస్తున్నాం. అసలు కర్మలు రెండు రకాల కర్మలు. ఒకటి వైదికం కర్మ, రెండు లౌకికం కర్మ. వైదిక కర్మలంటే వేద విహితమైనటువంటి కర్మలు, వేదం చెప్పేటువంటి కర్మ, వేదము శాసించినటువంటి కర్మలు, అవన్నీ వస్తాయి మీకు. రెండవది లౌకికమైన కర్మ, అంటే జీవన మాత్రానికి ఉపయోగించుకునేటువంటి వాడుకునేటువంటి కర్మలు. దప్పికైతే నీళ్లు తాగడం, అలసిపోతే పడుకోవడం, ఆకలైతే తినడం, ఇవన్నీ వైదిక కర్మలు కావు. ఇవన్నీ కూడా లౌకిక కర్మలు. అంటే నా జీవితాన్ని కొనసాగించడం కోసం నేను ఆచరించే కర్మలు ఇవి. కాబట్టి ఇది లౌకిక కర్మలు. నేను వెళ్ళి ఉద్యోగం చేయడం, లేకపోతే ఒక వ్యాపారం చేయడం, సంపాదించుకోవడం, ఇళ్ళు కట్టుకోవడం, పడుకోవడం, తినడం, వండుకోవడం, మాట్లాడడం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి రావడం, బట్టలు కట్టుకోవడం, ఇవన్నీ కూడా లౌకిక కర్మలే. వేదము నిర్దేశించినటువంటి కర్మలన్నీ వైదిక కర్మలు. ఈ రెండు తెగల్ని సరిగ్గా అర్థం చేసుకోండి, ఇది మనస్సులో ధారణ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఆయన అంటారు, ఎని వైదిక కర్మైనా లౌకిక కర్మైనా అది మనం చేసేవే కదా. ఇప్పుడు ఒక యజ్ఞం చేస్తున్నాం, మనం చేస్తున్నాం. భోజనం చేస్తున్నాం, మనం చేస్తున్నాం. అన్నీ మనం చేసేవే. అయితే ఈ మనం చేసేటువంటి కర్మలు ఏమవుతున్నాయనంటే కాలాంతరంలో అది పరిణితి పొంది ఫలాలనిస్తున్నాయి. దానికి రైట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన జన్మే, మన బ్రతుకే, మన పుట్టుకే. అసలు మనకి ఎందుకండి ఈ జన్మ రావాలి? ఓ ప్రశ్న వేయండి. ఏ సైన్స్నైనా అడిగితే వాళ్ళు అంటారు అక్కడ దాకా వెళ్తారు, ఇక్కడ దాకా వెళ్తారు, జీన్స్ అంటారు, డిఎన్ఏ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. వాళ్ళు పదార్థాల మీద పరిశోధన చేశారు తప్ప అంతకంటే సూక్ష్మమైనటువంటి అంశం దగ్గరికి వెళ్ళలేదు. సపోజ్ జీన్స్, డిఎన్ఏ అది ఇది అన్నారనుకోండి, ఒకే తల్లి గర్భంలో ఒకే తండ్రి ధాతువుతో ముగ్గురు పిల్లలు పుడితే ఒకడు తెల్లగా పుడతాడు, ఒకడు నల్లగా పుడతాడు, ఒకడు కుంటివాడుగా పుడతాడు, ఒకడు గుడ్డివాడుగా పుడతాడు, ఒకడు బుద్ధి మందగంతో పుడతాడు, ఒకడు చాలా తెలివితేటలతో పుడతాడు. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ అంటే జీన్స్, ఇందులో కాంబినేషన్స్ అండి, మనం చెప్పుకోలేమండి, రకరకాల కాంబినేషన్స్లో మారిపోతాయనొచ్చు. ఒకడు పట్టుకుందల్లా బంగారం ఎక్కడో కూర్చుంటాడు, ఒకడు పట్టుకుందల్లా మట్టి అయిపోయి ఎక్కడో దరిద్రుడుగా ఉంటాడు. ఇదేం జీన్సా? నల్లగా పుట్టి తెల్లగా పుడితే ఏదో అక్కడ సమ్ చేంజెస్ అనుకుంటాం, ఎక్స్ట్రా పైకి వెళ్ళింది కిందకు వచ్చింది, ఏదో మార్పులు వచ్చాయి, కెమికల్ కాంబినేషన్ అంట. ఒకడు కళ్ళు కనపడట్లేదు, పుట్టుకతోటి గుడ్డివాడుగా పుట్టాడు, ఒకడు బాగా దృఢంగా పుట్టాడంటే దాంట్లో కెమికల్ రియాక్షన్స్ అంటాం. అన్నిటికీ కెమికల్ రియాక్షన్స్ అంటారు. ఒకడు మహాభాగ్యశాలిగా పుట్టాడు,
ఇంకొకడు మహా దరిద్రుడిగా ఉన్నాడు జీవితంలో. ఇద్దరు అదే తల్లి గర్భము, ఇద్దరికి అదే తండ్రి, ఒకటే కారణం. మరి ఎందుకు ఈ వైలక్షణ్యం వచ్చింది చెప్పండి ఒకసారి, ఆలోచించండి. దాంట్లో కెమికల్ రియాక్షన్స్ ఏం లేవుగా, దానికి కెమిస్ట్రీ ఏం కాదుగా కారణం, ఫిజిక్స్ కారణం కాదు కదా, బయాలజీ కారణం కాదుగా, అనాటమీ కారణం కాదుగా, ఫిజియాలజీ కారణం కాదు కదా. మరేంటి దానికి కారణం అంటేనండి, అది ఇంక చెప్పలేడనమాట. అందుకని అదండి ఇంక సాగతీత, అదండి అదేనండి, ఇంకంతే. ఇంక మీరు చెప్పడం ఇంకా మా వాళ్ళు కాదు. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. నానా, నువ్వనుకుంటున్నావు ఈ జీవితాన్ని నేను నడుపుకుంటాను, ఈ జీవితం నేను పుట్టాను, ఈ జీవితం నేనే చేస్తాను, ఈ జీవితం నేనే బతుకుతాను, నా బతుకు నేనే బతుకుతానని. ఐ థింక్ దేర్ ఆ కర్మలకి, ఆ విభాగానికి తగ్గ ఫలాలు ఖచ్చితంగా అందుతూ ఉన్నాయి. ఎలాగంటే, ఒక 2 లక్షలు బ్యాంకులో ఎవరో డిపాజిట్ చేశారు. అతను ఏదో పని ఒత్తిడిలో మర్చిపోయాడు అనుకోండి, 30వ తేదీ రాగానే అతని ఎస్బీ అకౌంట్లోకి దాని ఇంట్రెస్ట్ జమ అయిపోతూ ఉంటుంది. ఇతను అడగక్కర్లేదు, ఇతను వెరిఫై చేసుకోక్కర్లేదు, ఇతను వెళ్ళి వేశారా లేదా అని ఎంక్వైరీ చేసుకోక్కర్లేదు. ఆ టైంకి మెచ్యూర్ అయితే ఎలాగైతే అతని డిపాజిట్లో నుంచి ఎస్బీ డిపాజిట్ అవుతుందో, ట్రాన్స్ఫర్ అవుతుందో, జమ అయిపోతుందో, అలాగనే మనం చేసుకున్నటువంటి కర్మలు, మనం డిపాజిట్ చేసుకున్నటువంటి కర్మలు సమయం రాగానే పరిపక్వమై ఫలాలుగా మనకు జమ అయిపోతూ ఉంటాయి, మన అకౌంట్లోకి జమ అయిపోతూ ఉంటాయి, వచ్చేస్తూ ఉంటాయి. అవి ఎవరూ అడగక్కర్లేదు, మనమేం తెచ్చుకోక్కర్లేదు, మనమేం దాని గురించి తాపత్రయపడక్కర్లేదు. ఆ సమయానికి అది మెచ్యూర్ అవుతూ ఉంటుంది. అయితే ఒక్కటి ఆలోచించండి, నేను చేసే ఇన్ని కర్మలకి ఫలాలు వస్తున్నాయి, అలాగని ఇక్కడున్న వాళ్ళు చేసే ఇన్ని కర్మలకి ఫలాలు వస్తున్నాయి, అలాగని ఇన్ని కోట్ల మంది చేసే కర్మలకి ఫలాలు వస్తున్నాయి. అసలు ఈ ప్రపంచం కాదు, అసలు ఈ సృష్టిలో జరిగే ప్రతి కర్మకి ఫలాలు ఖచ్చితంగా వస్తున్నాయనంటే, అసలు ఇంత ఒక ధర్మాన్ని, చట్టాన్ని ఎవరు అమర్చి పెట్టారండి? ఏదో ఒక ప్రోగ్రామింగ్ అనేది జరిగింది కదా. ఇప్పుడు మనం కంప్యూటర్ ఆన్ చేసి అకౌంట్స్ ప్రోగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, అకౌంట్స్ సెక్షన్లోది ఫైల్స్ అన్నీ తీసుకున్నాం అనుకోండి, అదంతా వస్తుందని అంటే గుర్తుపెట్టుకోండి, మనం కంప్యూటర్ నొక్కితే అది రాదండి. కంప్యూటర్ అనేది ఒక ఉపాధి, దాంట్లో మనం ఏ ప్రోగ్రామ్ అనేటువంటిది ఫీడ్ చేస్తామో సాఫ్ట్వేరు, ఆ ప్రోగ్రామ్ బయటకు వస్తుంది మనకు. అలాగనే ఇక్కడ కూడా మనం కర్మలు ఆచరిస్తున్నప్పుడు దాని ఫలాలు మనకు ఖచ్చితంగా అందుతున్నాయనంటే దీన్ని ప్రోగ్రామింగ్ చేసినటువంటిది ఏదో ఒకటి ఉండాలి. ఈ వ్యవస్థని, దీన్ని సిద్ధాంతీకరించినటువంటి ఈ వ్యవస్థని, పటిష్టంగా నడిపే ఈ వ్యవస్థని చేసినటువంటి కారణం ఒకటి ఉండాలి. అది ఏమిటా కారణం? ఏమై ఉంటుంది? దీన్ని ఎవరో ప్రోగ్రామింగ్ చేయాలి కదా. ఆ ప్రోగ్రామింగ్ ఎవరు చేసుంటారు? పరమాత్మ.